వెల్కమ్ బ్యాక్ టు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ డే 2 అన్నమాట. ఈరోజు ఈ సెకండ్ వీడియోలో అసలు HTML, CSS, జావాస్క్రిప్ట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఏ వెబ్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ అయినా మెయిన్ స్టాక్, పేరెంట్ స్టాక్, ఫుల్ స్టాక్ దేనికైనా బేసిక్స్ HTML, CSS, జావాస్క్రిప్ట్. అంటే ఇప్పుడు మీరే చదువు నేర్చుకోవాలంటే తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకోవాల్సి వచ్చింది చూసారా, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని. అలానే వెబ్ డెవలప్మెంట్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేది బేసిక్ అనమాట. ఇప్పుడు మీరు జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి కదా, లైక్ యాంగులర్, రియాక్ట్, అవి తీసుకున్నా మీరు ఈ బేసిక్స్ నుంచి వెళ్ళాలి. PHP నేర్చుకోవాలన్నా HTML, CSS, జావాస్క్రిప్ట్ వచ్చి ఉండాలి. ఆ విధంగా పైథాన్లో చేయాలనుకున్నా మీకు HTML, CSS కావాలి వెబ్ డెవలప్మెంట్లో. సో ఆ విధంగా ఫస్ట్ మనం HTML, CSS, జావాస్క్రిప్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. సో చూద్దాం HTML, CSS, జావాస్క్రిప్ట్ అంటే ఏంటి. సో ఇక్కడ చూశారు కదా, ఇది నా ఫ్రీలాన్స్ వెబ్సైట్ అన్నమాట. అంటే నేను అప్వర్క్లో ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటాను. ప్లస్ క్లయింట్స్, లోకల్ క్లయింట్స్ కలిసినప్పుడు వాళ్ళకి ఏమైనా మన పోర్ట్ఫోలియో చూపించమంటారు కదా, ఆ విధంగా నేను ఇలా ఒక వెబ్సైట్, జస్ట్ మీరు .in తీసుకోండి, మన ఇండియా లెవెల్ కాబట్టి .com కాకపోయినా .in మీకు 1000 రూపీస్లో ఉండిద్ది, పర్ ఇయర్ 1000 అలా ఇన్వెస్ట్ చేసుకున్నారన్న మీకు ఒక 2-3 ప్రాజెక్ట్స్ వచ్చిన పర్ ప్రాజెక్ట్ మినిమం 8000 మీకు ఛార్జ్ చేస్తారు. సో 1000 రూపీస్ ఏంటి చెప్పండి, మీరు జాబ్ చేసుకుంటూ కూడా సైడ్ ఇన్కమ్ కింద. ఆ విధంగా మీరు మీ పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఇది ప్యూర్లీ HTML, CSS, జావాస్క్రిప్ట్లో డెవలప్ చేసింది. సో దీనికి HTML అంటే ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ చూపిస్తానండి. CSS అంటే మీకు స్టైల్స్, జావాస్క్రిప్ట్ అంటే ఈ యానిమేషన్స్ చూసారా, టైపింగ్ టెక్స్ట్, ఇదంతా జావాస్క్రిప్ట్లో వచ్చింది. మళ్ళీ ఇవి స్టైల్స్ అన్నమాట ఇవన్నీ. సో ఆ విధంగా మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే, HTML, CSS, జావాస్క్రిప్ట్ అని నెట్లో టైప్ చేయండి. ఇమేజెస్లోకి వెళ్ళండి, మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. సపోజ్ ఇక్కడే చూడండి, ఇది ఉంది ఇమేజ్ చూద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, HTML అంటే మన స్కెల్టన్ అంటే ఓన్లీ టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ బోన్స్ ఉన్నాయి చూసారా, ఆ విధంగా వెబ్సైట్కి ఓన్లీ టెక్స్ట్ ఉంటుంది. CSS అంటే మనం బట్టలు వేసుకోవడం, కలర్స్ యాడ్ చేయటం, స్టైల్ చేయటం, గెడ్డం, మీసాలు, ఈ విధంగా. సో అలానే వెబ్సైట్కి స్టైల్స్, కలర్స్ యాడ్ చేయటం, ఇమేజెస్, వీడియోస్ అవన్నీ యాడ్ చేయటం. జావాస్క్రిప్ట్ వచ్చేసరికి ఇక్కడ మన బాడీలో నరాలు ఎలా ఫంక్షనింగ్ అవుతాయి, మూమెంటంకి బ్రెయిన్ నుంచి సిగ్నల్ నర్వ్స్ ద్వారా వెళ్తాయి. సో ఈ అలా కదుపు, ఈ కదుపు అని. ఆ విధంగానే మీ వెబ్సైట్ యొక్క మోషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి చూసారా, అవన్నీ జావాస్క్రిప్ట్లో జరుగుతాయి. సో నేను మీకు లైవ్గా చూపిస్తాను. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది కదా, దీనికి CSS అవన్నీ డిజబుల్ చేద్దాం. ఇన్స్పెక్ట్ టూల్ అన్నమాట, ఇది నథింగ్ బట్ ఏదో రైట్ క్లిక్ ఇవ్వండి, ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత టాప్లోకి వెళ్ళిపోండి. స్టైల్స్ అన్నీ హెడర్లో పెడతారు, హెడ్ ట్యాగ్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. మీకు స్టైల్స్ అని ఏమైనా కనిపిస్తాయి, అవన్నీ డిలీట్ చేసేయండి. కనిపించింది, నేను డిలీట్ చేసేస్తాను. చూసాడా, రైట్ సైడ్ మీకు ఇమ్మీడియట్గా చేంజెస్ కనిపిస్తాయి, స్టైల్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. డిలీట్, చూసారా ఇంకా అలా వచ్చింది, బట్ యానిమేషన్ స్టిల్ నడుస్తుంది. ఇక్కడ ఇవి జిప్స్ అనుకోండి, ఇవి జిప్ ఇమేజెస్, ఈ యానిమేషన్ ఇంకా నడుస్తుంది. అది కూడా తీసేద్దాం అనుకుంటే బాటమ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ బాటంలో ఉంటాయి. సో ఈ యానిమేషన్ వచ్చేసి మనకి jQuery నుంచి వచ్చింది. jQuery డిలీట్ చేసేస్తాను. పాపర్
మనం కస్టమ్లో కూడా పెట్టాము, ఇది టైపింగ్ టెక్స్ట్. ఈ టైపింగ్ మాత్రం పోవట్లేదు. లైక్ ఈ విధంగా అనమాట. మీకు స్టైల్స్ అవన్నీ పోతాయి. దీని ఏం కంగారు పడద్దు. జస్ట్ మళ్ళీ మీరు రీఫ్రెష్ చేసేయడం మొత్తం బ్యాక్ వచ్చేస్తుంది. మీరు టెస్ట్ చేయండి ఆ విధంగా. సపోజ్ నాది బ్లాగ్ ఉంది, బీటెక్ ఒకటి. ఈ బ్లాగ్కి చూద్దాం. ఇన్స్పెక్ట్ చేశాను, స్టైల్స్ రిమూవ్ చేసేద్దాం. హెడ్లోకి వెళ్ళండి. హెడ్లోకి వెళ్ళి స్టైల్స్ అని ఎక్కడ కనిపిస్తే ఆ స్టైల్స్ అన్ని రిమూవ్ చేసి, సరే కొన్ని స్క్రిప్ట్ ఫైల్స్ కూడా ఉన్నాయి. ఇది చూసారా, ఇమ్మీడియట్ చేంజెస్ వచ్చినాయి. ఈ విధంగానే నేను ఫోటోలో కూడా ఏమైనా ఉంటే తీసాను అనమాట. ఇక్కడ స్క్రిప్ట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ అన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్ ప్లగిన్స్ యాడ్ చేస్తాం కదా, ప్రతి ప్లగిన్కి ఒకటి యాడ్ అవుతుంది. చూసారు ఇక్కడ కాంటాక్ట్ ఫార్మ్స్ ఏమైనా, ఈమెయిల్ సబ్స్క్రైబర్, ఇలా ప్రతి ప్లగిన్కి ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది. సో అవన్నీ ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, మీరు స్టైల్స్ తీసేస్తే ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్. ఆ విధంగానే క్లోజ్ చేసి రిఫ్రెష్ చేయండి. మొత్తం బ్యాక్ వచ్చేసింది చూసారా. సో ఇది డైనమిక్. వర్డ్ప్రెస్ కూడా మీకు కోర్సులో కవర్ చేస్తాను, ఏం కంగారు పడద్దు. ఎలా బ్లాగ్స్ ఎలా రాయాలి, బ్లాగ్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను. సో ఈ విధంగా మీకు అర్థమైందా HTML, CSS అండ్ JavaScript అంటే ఏంటి అనేది. ఏమైనా క్వెరీ ఉంటే కామెంట్ చేయండి. See you in next video. Bye.